వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఇడ్లీ మరియు రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండి పచ్చి అరటికాయతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 3 చిన్న సైజు పచ్చి అరటికాయలను డైరెక్ట్గా స్టవ్ మీద కానీ లేదా స్టీల్ జాలి మీద కానీ అన్ని వైపులకు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇవి బాగా నల్లబడేంత వరకు కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి అరటికాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తొక్కు మొత్తం తీసుకున్న తర్వాత గ్రేటర్ని తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. మూకుడిలో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు మినపప్పును వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇంకొక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు 5 లేదా 6 వరకు వేసుకొని పావు టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్లు నువ్వులు, ఎండినటువంటి కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో ఇంకొక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత తురుముకొని పెట్టుకున్నటువంటి అరటికాయను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పప్పులను వేసుకొని ఇందులో చాలా కొద్దిగా చింతపండును వేసుకోవాలి. తర్వాత తగినంత కళ్ళుప్పు వేసి మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నటువంటి పౌడర్లో వేయించి పెట్టుకున్నటువంటి అరటికాయ తురుమును కూడా వేసుకొని ఒకసారి కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగా కారం పొడి తయారు చేసుకోవాలి. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని 3 to 4 డేస్ వరకు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. పాడవకుండా ఉంటుంది. జర్నీస్లో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకున్నట్లయితే 10 డేస్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండి అరటికాయ కారం పొడి రెడీ అయ్యింది. దీనిని ఇడ్లీతో కానీ లేదా రైస్తో కానీ కొద్దిగా కారం పొడి వేసుకుని మధ్యలో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.